అమెరికా చికాగోలో కార్మిక అమరుల ప్రాణత్యాగంతో సాధించుకున్న 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచి కేంద్ర బీజేపీ ప్రభుత్వం పరిహాసం చేస్తోందని బుద్ధి చెప్పాలని కార్మికలోకానికి సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. వనపర్తిలో సిపిఐ ఏటీయూసీ ఆధ్వర్యంలో 141వ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కర్రమ్మ గుడి, పార్టీ ఆఫీస్, అంబేద్కర్ చౌక్, రాజీవ్ చౌక్, టీచర్స్ కాలనీ చౌరస్తాలో సిపిఐ ఆధ్వర్యంలో విజయరాములు, కళావతమ్మ, చంద్రయ్య, పరుత్వినాదం, ఎర్ర కురుమయ్య ఎర్రజెండాలను ఆవిష్కరించగా స్నేహ ఫుట్పాత్ సెంటర్, జిల్లా ఆస్పత్రి, మెడికల్ కాలేజ్ వద్ద ఏటీయూసీ ఆధ్వర్యంలో శాంతన్న, శ్రీను ఏటీయూసీ అరుణ పతాకాలను ఆవిష్కరించారు. అని చెప్పేసి ఉన్న చట్టాలను కూడా మార్చి ఈరోజు పాలక ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు దొత్తులుగా మారి ఈరోజు కార్మిక వర్గాన్ని సమయాన్ని కానీ మరి తక్కువ వేతనాలతో ఎక్కువ శ్రమ చేయించుకొని శ్రమదాపిడి గురవుతున్నారని చెప్పేసి మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేడే సందర్భంగా మనం ఏఐటీసీగా మన భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ముందు ఏఐటీసీ ఏర్పడింది. ఏఐటీసీ ఏర్పడి 106 సంవత్సరాలు అవుతా ఉంది. 106 సంవత్సరాల్లో స్వాతంత్రం రాకముందు నుంచి నేటి వరకు అనేక కార్మిక పోరాటాలు చేసే చరిత్ర ఏఐటీసీ ఉంది. అందుకు కమ్యూనిస్టు పార్టీగా పూర్తి సంపూర్ణ కార్యక్రమాలు మనం పాల్గొంటున్న సంగతి అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు 4 కోట్లు విభజించినటువంటి చట్టాలని మరి దీన్ని మీరు అట్లా విభజించడానికి వీల్లేదని చెప్పేసి ఈరోజు ఏఐటీసీగా దేశవ్యాప్తంగా మరి 11 కేంద్ర కార్మిక సంఘాలను సమీకరించి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలకు పూనుకొని మరి కార్మికుల పక్షాన్ని నిలబడినటువంటి ఏఐటీసీ సంఘం అని చెప్పేసి మనం ఈ సందర్భంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి కార్మిక వ్యతిరేక విధానాలను మనం ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద దేశం అమెరికా మరి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో యుద్ధాలు స్టార్ట్ అయినాయి. యుద్ధం అమెరికా తనతో ఉన్నటువంటి ఉత్పత్తులు ఏవైతే అణు సామాగ్రి పెరిగిందో దాని ఏదో రూపంలో వెనుకబడ్డ దేశాల మీద దాని ప్రభావం రుద్ది ఇంకో దేశంతో యుద్ధానికి ప్రారంభిస్తారు, ప్రేరేపిస్తారు. కాబట్టి మొన్ననే మన ఇక్కడ కార్యక్రమం చేశారు, యుద్ధం ముందు శాంతి ముందు అని చెప్పేసి. ఈరోజు యుద్ధం ద్వారా ఎక్కడో ఇరాన్కో, పాలస్తీనాకో, అమెరికాకో లేకపోతే రష్యాకు, ఉక్రెయిన్కో యుద్ధం జరిగితే మన దేశంలో మన వనపర్తి చేస్తామని మనం అనుకుంటాం మనం. కానీ ఇప్పటికే పెట్రోల్ బంకులు బంద్ అయిపోయినాయి, మరి చిన్న చిన్న హోటళ్లు బంద్ అయిపోయినాయి, ఇళ్లలో వంట గ్యాస్ లేకుండా అయిపోయింది. మరి ఈరోజు అన్ని రకాల ఆర్టీసీ బస్సుల మీద కానీ అన్ని రకాల పెట్రోల్ డీజిల్ ధరలంతా కూడా పెరిగే పరిస్థితి ఉంది. ఈరోజు ఇప్పటికే కరువు అయిపోయినటువంటి పరిస్థితిలో మళ్ళీ ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సామాన్యుడు బతకలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వాలు పరిపాలన కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి విషయాలంతా కూడా కమ్యూనిస్టు పార్టీగా మనం గమనిస్తూ అనేక విషయాలు ప్రజలు చైతన్యవంతం చేయడం కోసమే మనం ఈ సమాజంలో దోపిడీ గురయ్యే వాళ్ళు, దోపిడీ చేసే వర్గము, ఈ 2 వర్గాల మధ్య నిరంతర పోరాటం ఉంటుందని చెప్పేసి కార్ల్ మార్క్స్ చెప్పినట్టుగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఆ రకమైనటువంటి చైతన్యంతో మనం ప్రజలను చైతన్యం చేసి పోరాటాలకు ముందుకు పూనుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ లోకానికి అమెరికా నడుబొడ్డున అంతమంది కార్మికులను కాల్చి చంపుతున్నారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కార్మిక లోకం మొత్తము కూడా ఉవ్వెత్తున లేస్తే ఆ రోజు దానిలకు ఈ కార్మికులకు భయపడి, కార్మికుల పోరాటాలకు భయపడి ఆ రోజు పెట్టుబడిదారులు దిగొచ్చింది. అదే క్రమంలో అంతమందిని కార్మికులను కాల్చి చంపితే మన వర్షం వస్తే రక్తం ఎట్లా పోతుంటుందో ఆ రోడ్ల మీద అట్లా కార్మికుల రక్తము పారుతుందంట. ఆ పారుతున్నటువంటి రక్తంలో తలకున్నటువంటి తలభాగను తీసుకొని రక్తంలో తడిపి ఇదే మా విజయము, ఈ యొక్క కార్మికులు ఇంకా ఎంతమందిని వచ్చినా పర్వాలేదు కానీ మా హక్కుల కోసము మేము పోరాటం చేస్తామని చెప్పి ఎగిరేసినటువంటి ఎర్రజెండా ఈరోజు 140 సంవత్సరాలు పూర్తి చేసుకొని 141వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అందుకోసమనే ఈ యొక్క మేడే పండుగ ప్రతి ఒక్క కార్మికులకు అందరూ కులాలకు మతాలకు అతీతంగా చేసుకుంటున్నామని చెప్పింది. అంతేకాకుండా నాడు అంతమంది కార్మికులు
అయ్యి మనకు ఈ హక్కులను సాధించి పెట్టిండ్రు. అంతేకాకుండా భారతదేశంలో కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నిత్యము పోరాటాలు చేస్తూ కార్మికుల హక్కుల కోసము పోరాటాలు చేస్తూ అనేక కార్మిక చట్టాలను 44 కార్మిక చట్టాలను తీసుకొచ్చి మనకు పిఎఫ్లు, ఈఎస్ఐలు, అంతేకాకుండా కనీస వేతనము, ఈ విధమైనటువంటి కొన్ని రోజులు కొన్నేళ్ళు మనము పని చేస్తే మనం రెగ్యులరైజ్ చేయాలి. ఇట్లాంటి కండిషన్లు మొత్తము కూడా కార్మికులకు ఏమైనా జరిగితే ఇన్సూరెన్స్లు ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అనేటువంటి అనేక చట్టాలను మొత్తాన్ని కూడా కుదించి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము మన కార్మికుల మొత్తాన్ని పొట్టగొట్టి ఈ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా విభజించి తీసుకొచ్చింది. ఈ మధ్యన 4 లేబర్ కోడ్లు తీసుకొస్తే ఆ 4 లేబర్ కోడ్లలో నీకు ఈరోజు నిన్ను పనిలో నుంచి తీసేస్తే ఎందుకు తీసేసినావు, నేను గత 4-5 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా, నేను ఇక్కడ కార్మికునిగా ఉండా, మీరు మమ్మల్ని ఏ విధంగా తీసేస్తారని చెప్పి అడగనికి హక్కు ఉంది మనకి. ఇప్పుడు ఆ చట్టాలు అమలైతే అట్లా అడగనికి హక్కు లేదు. అదేవిధంగా ఈరోజు నేను గతంలో ఇక్కడ మొదలైనప్పుడు తక్కువ మందితో 12-13 మందితో వీళ్ళు సీనియర్లు ఉంటారు. అప్పుడు ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు 400-700 రూపాయలు ఇక్కడ ఒక కార్మికునికి ఇచ్చేది. ఈరోజు 11,000 రూపాయలు మనం తీసుకుంటున్నాం. అంటే పోరాటం చేస్తూ మాకు పనికి ధరలకు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా మా కుటుంబాలు నడవాలంటే మాకు 18,000 రూపాయలు 27,000 రూపాయలు కావాలని చెప్పి పోరాటం చేస్తూ వచ్చినాక ఇప్పటికీ 11,000 రూపాయలు, కొంతమందికి 13,000 రూపాయలు, ఈ విధంగా మనం సాధించుకున్నాం. ఈ యొక్క లేబర్ కోడ్ను అమలు అయితే మాకు ఇంత జీతం కావాలని చెప్పి అడిగే పరిస్థితి లేదు. ఏ ఒక్క కార్మికుడిని తీసేసినా కూడా వాళ్ళను మళ్ళీ పెట్టుకోండి అనేటువంటి హక్కు లేదు. ఈ విధమైనటువంటివి ఎలాంటి కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా ఉండే విధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వము తీసుకొచ్చి ఈ యొక్క కార్మిక చట్టాలను మనం నెత్తిన పెడుతుంది. వీళ్ళకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి. వీటిని మొత్తం పూర్తి స్థాయిలో రద్దు చేపించి మన పాతగా ఇంతకుముందుకు ఏవైతే ఉండవో ఆ కార్మిక చట్టాలను అమలు చేసేటట్టుగా మనం పోరాటాలు చేసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు రైతుల విషయానికి వస్తే రైతులకు కనీస చట్టాలు ఉండవి. ఆ రైతులకు గిట్టుబాటు ధర కావాలని అడిగే హక్కు ఉంది. తన పొలంలో తనే పని చేసుకునేటువంటి హక్కు ఉంది. తన పొలంలో పండిన ధాన్యాన్ని తను ఎవరికైనా అమ్ముకునేటువంటి హక్కు ఉంది. రైతు చట్టాలు 4 నల్ల చట్టాలను తీసుకొని వచ్చి రైతుల పొలంలో వాళ్ళే కూలీలుగా పనిచేసేటువంటి పరిస్థితి ఈరోజు 4 రైతు చట్టాలను నల్ల చట్టాలను తీసుకొచ్చి అవి దొంగచాటున ఇంప్లిమెంట్, అంటే దేశవ్యాప్తంగా ఢిల్లీ నడుబొడ్డున సంవత్సరం మీద పైనే రైతులందరూ కూడా అక్కడ పెట్టుకొని అక్కడనే వంటలు చేసుకొని సంవత్సరము పెండ్లం పిల్లలు పొలాలు ఇళ్లను అన్నీ ఇచ్చిపెట్టి ఢిల్లీకి వెళ్ళి ఆ విధంగా నిరసన పోరాటాలు చేస్తే వాటి వెనక్కి తీసుకున్నారు. కానీ దొంగచాటున లోపలనే వాళ్ళు ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి పరిస్థితి ఈరోజు. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఈ దేశంలో దాపురించాయి. ఇకపోతే మన హాస్పిటల్లో వర్కర్స్కు సంబంధించినవి ఉంటే ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలు నిత్యము కూడా ఈ యొక్క డీజిల్, పెట్రోలు, గ్యాస్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు మొత్తం పెరుగుతున్నవి. ఈరోజు మీకు 10,000, 11,000, కొన్ని దగ్గరలో 5,000, 6,000 కూడా ఇస్తున్నాం. ఈ విధంగా ఇస్తే కనీసము కూడా ఇంట్లో ఒక నెల రోజులు పని చేస్తే కనీసము బియ్యం కొనేటువంటి పరిస్థితి కూడా లేదు. ఈరోజు ఒక క్వింటాలు బియ్యం